జయ శ్రీదత్త, జయ గురుదత్త. మొగిల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర. సోదరుడితో సమావేశం. సూచన: 59వ రోజు. శ్రీ చెక్కా కేశవులు మీరాశెట్టి గార్లతో తన శరీర త్యాగం గురించి తన అభిప్రాయాన్ని చెప్పటము, వారు నిరాకరించటం జరిగిపోయిన తర్వాత శ్రీ స్వామివారు తన తపస్సును కొనసాగించసాగారు. ఒక వారం గడిచిపోయింది. శ్రీధర్రావు దంపతులు కూడా తీరిక లేని పనుల్లో ఉండిపోవటం వల్ల శ్రీ స్వామివారి వద్దకు వెళ్ళలేకపోయారు. పైగా శ్రీ స్వామివారు తన మానాన తాను తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఎలాగో సజీవ సమాధి చేయటం లేదని చెప్పేశాము కదా, ఇక ఆ విషయం గురించి ఆలోచించటం ఎందుకు అనే భ్రమలో ఉండిపోయారు. మరో 4-5 రోజుల తర్వాత శ్రీ స్వామివారు మాలకొండలో తపస్సు చేస్తున్నంత కాలం క్రమం తప్పకుండా ఆహార పదార్థాలు చేరవేసిన సోదరుడు పద్మయ్య అన్నగారిని చూడటానికి ఆశ్రమానికి వచ్చారు. పద్మయ్యను చూసి శ్రీ స్వామివారు పలకరింపుగా నవ్వి దగ్గరగా కూర్చోబెట్టుకొని, నీకు కొన్ని విషయాలు చెప్తాను, అవి నీవు నా కొరకు చేసి పెట్టాలి, సరేనా అన్నారు. అలాగే చెప్పు, చేస్తాను అన్నారు పద్మయ్య నాయుడు. నాకు తపస్సు చివరి దశకు వచ్చేసింది. ఈ శరీరాన్ని వదిలివేయాల్సిన సమయము ఆసన్నమయ్యింది. నేను ప్రాణత్యాగం చేసిన తర్వాత నా దేహాన్ని ఇదిగో ఈ ఆశ్రమంలో కట్టించుకున్న భూ గృహం నేలమాలిగలో పద్మాసనంలో ఉన్నట్లుగా ఉత్తరాభిముఖంగా కూర్చోబెట్టి సమాధి చెయ్యాలి. అది నీ కర్తవ్యం, నువ్వే చెయ్యాలి అన్నారు. ఈ మాటలు చెప్పేటప్పుడు లీలామాత్రంగా శ్రీ స్వామి వారి కళ్ళు చెమర్చాయి. అది పద్మయ్య నాయుడు గమనించారు. చూసావా, నేను సన్యసించి అన్ని బంధాలను తెంచుకున్నా కూడా రక్త సంబంధం మాత్రం నన్ను ఈ నిమిషంలో కట్టిపడేసింది అన్నారు. శ్రీ ఆ నిమిషమే శ్రీ స్వామివారు అలా భావోద్వేగానికి గురి అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ మామూలు స్థితిలోకి వచ్చేసి పద్మయ్య నాయుడుతో ఆ మాట ఈ మాట మాట్లాడి పంపించి వేశారు. ఈ విషయం పద్మయ్య నాయుడు గారు స్వయంగా నాతో తెలిపారు. పద్మయ్య నాయుడు వెళ్ళిన తర్వాత శ్రీ స్వామివారు తన ధ్యానం చేసుకోవటానికి ఆశ్రమం లోపలికి వెళ్ళిపోయారు. మరో 3 రోజులు గడిచిపోయాయి. 1976 ఏప్రిల్ నెల 3వ వారంలో ప్రభావతి శ్రీధర్రావు గారు శ్రీ స్వామివారిని కలవటానికి ఆశ్రమానికి వచ్చారు. సుమారు ఒక అరగంట వేచి చూసిన తర్వాత శ్రీ స్వామివారు తలుపు తీసుకొని వీళ్ళ ముందుకు వచ్చి నిలబడ్డారు. ఆయన ముఖంలో దివ్య తేజస్సు ఉట్టిపడుతుంది. శరీరం మాత్రం సృష్టించి ఉన్నది. నాయనా నాయనా, బాగా తగ్గిపోయారు, ఆహారము తీసుకోవటం లేదా అన్నారు ప్రభావతి గారు. ఆహారం అంత సమయం కూడా వృధా చేయటం లేదు తల్లి, నిరంతరం ధ్యానంలో ఉంటున్నాను. ఇదిగో ఇప్పుడు మీరొచ్చారనే వాకు వినపడితే లేచి వస్తున్నాను. మళ్ళీ అడుగుతున్నానని మీరు కలతపడవద్దు. ఇంకా రోజులే మిగిలి ఉన్నాయి నా శరీరానికి. త్వరగా సమాధి ఏర్పాట్లు చెయ్యండి అన్నారు శ్రీ స్వామివారు. శ్రీధర్రావు ప్రభావతి గారు ముఖాముఖాలు చూసుకున్నారు. శ్రీ స్వామివారు సజీవ సమాధి విషయాన్ని వదిలివేసి ఉంటారని భావించిన తమకు అదేమీ లేదని, శ్రీ స్వామివారు అదే పట్టు మీద ఉన్నారని అవగతం అయ్యింది. వాళ్ళిద్దరు కూడా తమ వల్ల కాదని మళ్ళీ తేల్చి చెప్పారు. అయితే చిత్రంగా ఈసారి మాత్రం శ్రీ స్వామివారు పెద్దగా నవ్వారు. నవ్వి, మీరు మాత్రం
ఏం చేస్తారు? పెంచుకున్న బంధాలు అంత త్వరగా తెగిపోవు కదా. పైగా మీ పరిమితులు మీకుంటాయి. ఇక నా ఏర్పాట్లు నేను చూసుకుంటాను. ఇంత దూరం నన్ను లాక్కొచ్చిన ఆ పార్వతీదేవి, ఆ దత్తాత్రేయుడు నాకు మార్గం చూపకపోతారా అన్నారు. మొదటిసారి ఆ దంపతులు శ్రీ స్వామివారు తమకు కాకుండా పోతారనే భ్రమకు, భావనకు లోనయ్యారు. మళ్ళీ నేనే చెప్పి పంపేదాకా మీరిద్దరూ నా ఆశ్రమానికి రాకండి. అమ్మా అమ్మా, కొన్ని దోసకాయలు మాత్రం పంపించు. ధ్యానం నుంచి లేచినప్పుడు వండుకుంటాను అన్నారు. కొద్దిసేపు శ్రీ స్వామివారి వద్ద గడిపి తిరిగి తమ ఇంటికి చేరారు దంపతులు. శ్రీధర్రావు గారి చివరి ప్రయత్నం, పర్యవస్థానం రేపటి భాగంలో చూద్దాము. సర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి కృపగా భావిద్దాం. పావని నాగేంద్ర ప్రసాద్ గారికి నమస్కారాలు. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిల్చెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, నెల్లూరు జిల్లా. స్వామివారి మందిరం అన్ని వేళలా తెరిచి ఉంటుంది. స్వామివారిని దర్శించాలి అనుకునే వారికి, స్వామివారి బృందావనాన్ని తాకాలి అనుకునే వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఒక్క శనివారం రోజు మాత్రమే స్వామివారి బృందావన దర్శనం ఉండదు. మిగతా అన్ని రోజులు స్వామివారి బృందావనం దర్శించుకోవచ్చు. మీకున్న గ్రహ పీడ పిశాచి బాధలను పోగొట్టుకోవటానికి మొగిల్చెర్ల అవధూత దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకొని మీ యొక్క కష్టాలను స్వామివారితో విన్నవించుకోండి. అంతా స్వామివారి అనుగ్రహంగా భావించండి. ఎలాంటి కష్టాలకైనా ఒక పరిష్కారం లభిస్తుంది. స్వామివారి మందిరం, మొగిల్చెర్ల గ్రామాన్ని దర్శించండి. సర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి కృపగా భావిస్తున్నాను. జై శ్రీ దత్త, జై గురుదత్త. ఓం ధ్రాం దత్తాత్రేయ నమః. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర శ్రీ మొగిల్చెర్ల దత్తాత్రేయ స్వామి దిగంబర. జై శ్రీ దత్త, జై గురుదత్త.